ఇంకా పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. 5 రోజుల నుంచి నేను వీడియోలు సరిగ్గా పెట్టలేదు, అందులోనూ వ్లాగ్స్ మిస్ అయిపోయారా? ఓకే ఓకే. యాక్చువల్గా ఫస్ట్ డే నేను తలస్నానం చేసి వీడియో నార్మల్గా షార్ట్లో పెడితే చాలామంది ఫస్ట్ డే అట్లా నా తలస్నానం చేయకూడదు, 5th డే చేయాలి అన్నట్టుగా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అదెందుకో నాకు తెలియలేదు, బట్ చదివాను కానీ మళ్ళీ మర్చిపోయినా. అట్లాంటి ఏమన్నా రూల్స్ ఉంటే కొంచెం చెప్పండి. బట్ మా ఇంట్లో ఏమవుతుందంటే వన్స్ పీరియడ్ వచ్చిన తర్వాత ఏం ముట్టుకోకూడదు, డైరెక్ట్గా తలస్నానంకి వెళ్ళిపోవాలి. స్నానం చేసి వచ్చిన తర్వాతే ఇంకా ఇంట్లో ఏమైనా ముట్టుకోవచ్చు. ఆ 4 రోజులు ఎట్టయిన తిరగవచ్చు, మేము ఇంట్లోనే పని చేసుకోవాలి కాబట్టి సో ఎట్టయిన తిరగవచ్చు. బట్ 5th డే మాత్రం ఏమేమి తాకినామో, ఏమేమంటే నార్మల్గా బెడ్షీట్స్ కానివ్వండి, కటన్లు, లేదంటే ఇల్లు మొత్తం తొడవడము, పసుపు నీళ్ళు చల్లడం, ఇట్లాంటివన్నీ చేస్తాము. సో నా వేలో నేను మొత్తం చెప్తా, నా క్లీనింగ్ అంతా. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలి, ఇట్లా చేయాలక్క అట్లా చేయాలక్క అని ఉంటే మాత్రం చెప్పండి. లేదు నేను చేసేదే మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే మాత్రం ఫాలో అయిపోండి, సరేనా? ఇంకా మొదలెడదామా పని, ఇందులో చెప్తా, ఓకేనా? వెల్కమ్ టు యువర్ ఛానల్ జిఎస్ఎం బైట్స్. ఈరోజు పొద్దున్నే 6 గంటలకే లేచాను. పొద్దున్న ఎప్పుడో లేచాను కదా, మర్చిపోయాను. 6:30 అయింది లేచేటప్పటికే. నాకు పొద్దున్నే లేచేసరికి ఏ పని ఉంచదు మా అమ్మ, మొత్తం చేసేసిద్ది. కూర ఉందంటుంది, కూర మాత్రం చేయకుండా అన్నం వండేసి వెళ్ళిపోయింది అనమాట. మనం ఆ పనులు చేసుకోవాలి. ఇంకా ఈరోజు నాకు మొత్తం క్లీనింగ్ డే అనమాట. అంటే 5 days పీరియడ్ అయిపోయింది. సో ఇంకా నాకు బ్లీడింగ్ ఆగిపోతేనే నేను ఈ క్లీనింగ్ పెట్టుకుంటాను. నాకు ఒక్కోసారి ఏంటంటే 6 days 7 days కూడా అవుతుంది బ్లీడింగ్. సో నేను ఆ డేస్ కంప్లీట్ అయితేనే క్లీనింగ్ పెట్టుకుంటాను. సో లేచాం కదా, ఇంకా నార్మల్గా వ్లాగ్ లాగే చెప్తా. లేవంగానే ఒకటి వేసుకుంటా గోలీ, అది అయిపోయింది. ఆ తర్వాత ఒక 1/2 hour తర్వాతనే మళ్ళీ ఏమైనా తినడం కానీ తాగడం కానీ, అప్పటి వరకు ఇంకేం ఉండదు. సో ఈరోజు మనం ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఎలాగో తలస్నానం చేయాలి కదా. అదేదో ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసామనుకోండి, జుట్టు కొంచెం హెల్దీగా ఉంటుంది. సో నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు మా నాన్న వస్తాడు అనమాట. ప్రతిసారి అలా 2 సార్లు బ్రేక్ పడింది ఈరోజు. అవును, చాలామంది డైలీ వ్లాగ్స్ పెట్టమంటారు. డైలీ వ్లాగ్ ఏమి ఉంటుంది రా అబ్బా, నేను రోజు ఏం చేసినా అదే ఉంటుంది. ఏదైనా కొత్తగా చేస్తుంటే ఆ రోజు వ్లాగ్ తీస్తా, లేదంటే లేదు. సో డైలీ అంటే కష్టం. నాకు కష్టం ఏం లేదు, రోజు తీస్తా. కాకపోతే రోజు అవే పనులు కదా, ఇసుగొచ్చిద్దని అనిపించింది అంతే. ఇంకా ఆయిల్ మొత్తం పెట్టేశాను. ఇంకా నా జుట్టు అయితే ఆయిల్ పెట్టినప్పటికి ఒక 3 ఎంటికలు రాలి చేతికి ఊడొచ్చినాయి అంతే. ఇంక ఇలాగా మసాజ్ చేయాలంట కదా, ఇలా వెనకాల నుంచి. ఇది ఈ మధ్య నేను టిప్ చూసిన, సో అది కూడా ఫాలో అయిపోతున్నాను, ఎందుకైనా మంచిదిలే అని. ఇంకా అయిపోయింది. ఇంక నాకు ఆ టయానికి యాక్చువల్గా బాత్రూమ్ వచ్చింది, వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకున్నాను అనమాట, అది సంగతి. సో వెళ్ళిపోయా, అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఆఫ్టర్ నా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వచ్చాక బట్టలు ఉతుకుదామనుకున్నాను. కానీ మా అమ్మ బట్టలు రోజు నానబెడుతుంది. నార్మల్గా బట్టలన్నీ వాషింగ్ మిషన్ వచ్చిన దగ్గర నుంచి వాషింగ్ మిషన్కే వేస్తున్నాము. మా అమ్మ మాత్రం ఆమె కోపుకుంటూ ఉతికిద్ది అనమాట. ఇంకా అది నాకు ఓపిక ఉంది, కానీ నాకే ఒళ్ళు బద్ధకం కాబట్టి వాషింగ్ మిషన్కి వేసేస్తా. ఇంకా లిక్విడ్ ఏందని అడగమాకండి, ఏదో ర్యాండమ్గా ఆర్డర్ పెట్టేశాను ఫ్రంట్ లోడ్కి. అది ఒక 5 liters పెట్టేసిన, అయిపోయింది. ఇంకా బాగా పోతుందా అంటే పోతున్నట్టే ఉంది, నేను అంతగా గమనించలేదు. ఇంకా బట్టలు ఈరోజు క్లీనింగ్ కాబట్టి నేను తాకిన దుప్పట్లు ఏవైతే ఉంటాయో బెడ్షీట్స్, అవి మా అమ్మ అంటే హాల్లో ఉన్న మంచం మీదవి, నా మంచం మీది, రెండింటి మీద ఉన్నాయన్నీ తీసుకొచ్చా. ఈ మధ్య చలికాలం కాబట్టి మొత్తం ఒక రగ్గు నేనే కప్పుకుంటున్నా. ఇంకా అది కూడా పెట్టేసిన. ఇంకా దాన్ని మడతేసి లోపల పెట్టేస్తాను, ఇంక ఉంచడం బయట. ఇంకా అవి నానబెట్టాను, కొంతసేపు నానితే ఉతుకుదాము అని చెప్పి. ఇంక లోపలికి వచ్చి నేను ఇప్పుడు మనం మార్నింగ్ 7:30కి నేను డ్రింక్ తాగాలి కదా, అదే వాటర్లో కొంచెం ఏదన్నా కలుపుకొని. సో నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఏంటి జీలకర్ర, వాము, కొంచెం లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అన్నీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. సో ఆ పొడిని ఇప్పుడు హాట్ వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో ఒక 1/2 teaspoon పొడి వేసుకొని దాన్ని తాగేస్తా. ఏది 7:30. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది. పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా మనం ఏం తిన్నా సరే మంచిగా అరుగుతుంది. లోపల పేగులన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. అండ్ మంచిగా యూట్రస్ కూడా
మంచిగా ఉండిద్ది అనమాట. అన్ని రకాలుగా ఇది హెల్ప్ అయ్యిద్ది. సో అట్లీస్ట్ ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ తాగడానికి దీన్ని. అంటే అన్నీ ట్రై చేయకపోయినా ఏదన్నా ట్రై చేయండి అని. ఇంక నేను కర్రీ చేయాలి. సో నేను దోసకాయ పచ్చడి నూరుదాము అని అనుకున్నాను. బాగా వేడిగా ఉన్నాయని గ్లాస్ పక్కన పెట్టేసా. దోసకాయని పచ్చడి మీకు చూపిద్దాం అనుకున్నాబ్బా. కానీ ఏమైందంటే మా నాన్న వచ్చాడు. తొందరగా అన్నం పెట్టు అంటున్నాడని ఒక్క 10 నిమిషాలు ఆగు నాన్న కూర చేసేస్తానని చెప్పేసి పచ్చడి నూరేసాను అనమాట. ఇంకా ఈ మధ్య కూరగాయలు కోసుకోవడానికి అది స్టెయిన్లెస్ స్టీల్ది ఇందాక చూపించాను కదా ఎత్తి, అది తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. దాన్ని ట్యాగ్ చేస్తా. ఇఫ్ ఎవరైనా తీసుకోకపోతే కనుక తీసుకోండి. ఇంతకు ముందంతా ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టేదాన్ని కటింగ్, ఇప్పుడు అట్లా కాదని చెప్పి అది తీసుకున్నాను. ఇంకా కర్రీ 2 కర్రీలు చేసిన, ఒకటి కూడా కాదు. మా నాన్న వచ్చాడు, తింటున్నాడు. అది తినేటప్పుడు నాకు గుర్తొచ్చింది మా అమ్మ మజ్జిగ చేయలేదని. ఇంకా మజ్జిగ చేసేసా. మజ్జిగ మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. మా నాన్న 3 ఎత్తులు తాగుతాడు, మా తాత కూడా 3 ఎత్తులు తాగుతాడు. ఇంకా సో ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇంకా మా నాన్నకి అన్నం పెట్టాలంటే నాకు దేవుడు కానొస్తాడు. ఇప్పుడు అన్నం పెట్టాలనుకో, చాలు కళ్ళు కానరావు ఎంత పెట్టేది అంటాడు. చాలేదనుకో పెట్టు అంటాడు. ఒకవేళ మజ్జిగ పోసేటప్పుడు ఆయనకు సారిపోయే వరకు చాలమ్మా అనొచ్చుగా, అటు కాదు చాలే అంటాడు అనమాట. నాకు అందుకే భయం వేసింది పెట్టాలంటే. ఇంకా మా తాత మా నాన్న ఇద్దరు తినేసి వెళ్ళిపోయారు. నేను కూడా తినేసాను. అయిపోయింది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి. అవి కూడా ఆరేసా. ఇంకా 11 ఆ టైంలో ఉతికాను అనమాట ఇవి. అప్పుడు దాకా నేను ఏం చేశానో నాకు కూడా తెలియదు. అట్లా మా ఫ్రెండ్కి కాల్ చేశాను, ఆ పిల్లతో మాట్లాడితే అట్లా గంట అయిపోయిందనమాట. ఇంకా వీటిని ఇప్పుడు నేను ఆల్రెడీ లిక్విడ్ వేసి నానబెట్టాను కదా, ఇంక దీన్ని బాదాలన్నమాట. ఏమైందంటే వాషింగ్ మిషన్కి వేసాను లాస్ట్ 2 టైమ్స్ మంత్కి. ఇందులో ఉన్న దుమ్మంతా వాషింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ స్టక్ అయిపోయింది తెలుసా. అందుకని ఈసారి నేనే ఉతుక్కుందామని చెప్పేసి బాధేసినబ్బా, అది సంగతి. ఎందుకంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట వాషింగ్ మిషన్ని. నార్మల్ బట్టలకైతే అంత అవసరం లేదనిపించింది. ఇది మాత్రం ఇవి వేసినవంటే ఖచ్చితంగా క్లీనింగ్, మళ్ళీ వాటర్ ఎక్కువ పోతున్నాయి. అందుకని నేనే అనుకున్నాను ఉతికేదే నెలకోసారి, ఇంకా వాటిని అప్పుడు కూడా వాషింగ్ మిషన్కి ఎందుకు, మనకు కూడా బాడీ కొంచెం సాఫ్ అయిద్దిలే అని దమదమ బాధేసిన. ఇంక ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు దాకా నేను చేసింది చూపించింది చెప్పాను. బట్ ఇప్పుడు చెప్తున్నా. నార్మల్గా ఆఫ్టర్ పీరియడ్ అయిపోయిన తర్వాత, నేను నా బ్లీడింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇదంతా చేస్తాను. నాకేంటంటే 7 days వరకు అవుతుంది అనమాట. నార్మల్గా కొంతమందికి 3 days 5 days ఇట్లా ఉంటుంది కదా, 7 days వరకు అవుతుంది. బట్ ఈసారి కొంచెం ఫుడ్ని మార్చాను, హెల్తీగా అన్నీ చేసుకుంటున్నాను కాబట్టి 5 daysకి కంప్లీట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను ఇది పెట్టుకున్నాను. మళ్ళీ 2 daysలో ఉంది, మరుసటి రోజు శుక్రవారం కదా, అందుకని చెప్పి నేను ముందే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇది ఫస్ట్ నేను స్నానం చేసి వచ్చి ఇవన్నీ చేసుకోవాలి, కానీ నా బట్టలు తడిచిపోతాయి అని చెప్పి ముందైతే ఉతికేసాను. అందరూ కామన్గా బట్టలు ఉతికేదే, నేను కాదనట్లేదు. బట్ నేనేంటి అంటే ఇంక ఈరోజు మొత్తం నాకు క్లీనింగ్ డే అన్నట్టుగానే చూసుకుంటా. బట్టలను ఉతకడమేగా, అదే నేను యూజ్ చేసిన బట్టలు, అట్లాగే ఇవి అండ్ నేను యూజ్ చేసిన ప్యాడ్స్. అవును, మీరు ప్యాడ్స్ ఏం చేస్తారు? నేనైతే ప్యాడ్స్ని కూడా వాటర్లో క్లీన్ చేసేస్తా. క్లీన్ చేసిన తర్వాత ఆ పేపర్ ఉంటుంది కదా, దూదంతా వెళ్ళిపోతుంది అందులోకే, మీరు ఏమైనా అనుకోండి. అదే ఇంకా ఆ పేపర్ ఉంటుంది కదా, వాటిని మాత్రం మా అమ్మ అన్ని రోజులు కలెక్ట్ చేసి పెడతాను. సో లాస్ట్ డే మరుసటి రోజు కానీ మా అమ్మ కాల్ చేస్తుంది అనమాట వాటిని. అంతే, అంతటితో అయిపోద్ది అనమాట వాటి విషయం. సో నేను ఎక్కడ అవి మళ్ళీ భూమిలో కూడా కలవు, ఏడబడితే అక్కడ వేయకూడదు కదా, అందుకు ఇంకా మొత్తం ఉతికేసాను. ఉతికిన తర్వాత ఇంకా నేనేం చేస్తానంటే తర్వాత ఇల్లు తుడుచుకోవాలి. ఇంకా బయట అంతా మొత్తం చిమ్మేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, నేను కర్టన్స్ తీయలేదన్నమాట. కర్టన్స్ కూడా మొత్తం పెట్టాను. ఆ తర్వాత పట్టలు ఉండేవి కదా, మొత్తం బాత్రూమ్ దగ్గర గుమ్మం దగ్గర వేసిన పట్టలన్నీ తీసి వాటిని కూడా నానబెట్టేశాను. పెట్టిన తర్వాత ఇంకా నేను నన్ను క్లీన్ చేసుకోవాలి. అంటే ఎన్ని రోజులు స్నానం, రోజు చేసే స్నానం వేరు, ఈరోజు చేసే స్నానం వేరు అనమాట నేను. ఎందుకంటే నేను ఈ 5 days ఏంటంటే అస్సలు ఇంకే పని పెట్టుకోను అనమాట. నార్మల్గా నేను ఇప్పుడు రీల్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అన్నీ కావాల్సినవన్నీ ఒక 5 daysకి కావాల్సినవి మొత్తం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. వాటిని ఏ రోజుకి ఆ రోజు ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను బట్టలకి సంబంధించింది కదా నాదంతా. నార్మల్ వ్లాగ్స్ అయితే పర్లేదబ్బా, కానీ ఇంకో ఛానల్ ఉంది కదా, దాంట్లో అంతా అవుట్ఫిట్స్ కాబట్టి
సో అవన్నీ నేను తాకను, అందుకని చెప్పి అవి ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంక ఈ విషయం అయితే వ్లాగ్స్ అయితే ఏ రోజుది ఆ రోజే చెప్పాను కదా, కట్టెలు మర్చిపోయానని. ఇంక ఇప్పుడు చెప్తున్నాను నన్ను నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అని. ఇంకా మీరు ఒకవేళ ఇట్లా ఇది కూడా యాడ్ చేసుకోక్క లైఫ్లో అని అంటే మాత్రం ఏమన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పేయండి. నేనేం చేస్తానంటే తలస్నానం చేయాలి కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాను. సో ఈ మధ్య నేనేం అలవాటు చేసుకున్నానంటే తలస్నానానికి వెళ్ళే ముందుగా కొంచెం మొత్తం చిక్కంతా తీసుకొని వెళ్ళి తలస్నానం చేస్తున్నాను. ఎందుకంటే దానివల్ల కొంచెం హెయిర్ ఫాల్ తగ్గిద్దని అలవాటు చేసుకున్నా. ఇంక ఇప్పుడు నేను స్నానానికి వెళ్తున్నాను కదా, సో యాక్చువల్గా ఇది నేను అంతా బాత్రూంలోనే చేసుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని బాత్రూంలో తీసుకెళ్ళలేను కదా, అందుకని చెప్పి బయటే చేసుకుంటున్నా. ఆయిల్ అయితే బాడీ మొత్తానికి పూసుకుంటాను ఫస్ట్. దీన్ని నలుగు స్నానం అని కూడా అంటారు మీరు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నానంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనకి బాడీ ఎక్కడికక్కడ అంటే ఒక రకమైన ఇదిలో ఉంటుంది కదా, సో దాని నుంచి బయటికి తీసుకురావడానికి మొత్తం ఆయిల్ అంతా రుద్దినం అంటే ఏమైందంటే కొంచెం అటు ఇటు కదిలిస్తాం కదా స్కిన్ అంతటిని, ఎక్కడెక్కడ స్టక్ అయిపోయిందంతా కూడా కదిలిద్ది. అండ్ మనకి బ్లడ్ మొత్తం పాస్ అయ్యిద్ది అనమాట బాడీ అంతా ఇట్లా రుద్దుకోవడం వల్ల. అండ్ దెన్ నేను స్నానం చేసేటప్పుడు ఇది సున్నిపిండి పెట్టి స్నానం చేసేస్తాను. ఆయిల్ పెట్టుకున్నాను కదా, సున్నిపిండి పెట్టి స్నానం చేస్తే ఉంటుంది అసలు మామూలుగా ఉండదు. అండ్ నీళ్ళల్లోనేమో ఉప్పు పసుపు వేసుకొని ఆ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతోనే తల స్నానం చేసేస్తాను. అండ్ నార్మల్ స్నానం కూడా అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీలో ఏదైనా ఉంటే పోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇల్లు తుడిచేటప్పుడు కూడా నేను అవే సేమ్ ఉప్పు పసుపు వేసి తుడుస్తాను. దీనివల్ల కీడిపోద్దంట. అండ్ దీన్నే ఏమో అంటారు, ఏమన్నా ఉన్నా అవంతా క్లీన్ అయిపోతాయి అన్నట్టుగా అన్నారు. ఇది నాకు మా బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ చెప్పారు అండ్ మా కీర్తి కూడా చెప్పిందిలే. సో పూజలు ఉన్నప్పుడు కానీ ఇట్లా చేసుకుంటే మంచిదంట. ఫ్లోర్ అంతా ఏదున్నా సరే పోతుంది అని. నాకు ఎగ్జాక్ట్ వర్డ్ అనేది రావట్లేదు నోటికి. సో చేయడం అయితే మంచిదే. అండ్ నేను చెప్పాను కదా స్నానం కూడా సేమ్. ఇంకా నేను గంట చేస్తాను ఖచ్చితంగా స్నానం చేసి వచ్చాక ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంకా ఎందుకంటే ఇంటిని కూడా శుభ్రపరచుకోవాలి కదా మనం ఆఫ్టర్ దట్. ఎందుకంటే ఇల్లు అంతా తిరుగుతాం కాబట్టి ఎక్కడన్నా ఒక చోట కూర్చుంటే ఆ ప్లేస్ వరకే తుడుచుకుంటారా అయిపోయిద్ది. మనం అట్ట కాదు కదా, అంతా తిరుగుతాం కాబట్టి అవన్నీ చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత నేను పసుపు నీళ్ళు చల్లాను. ఆ చల్లిన చల్లాలి యాక్చువల్గా మర్చిపోయాను. సరే తర్వాత ఏం చల్లుకోవచ్చులే. ఇంకా తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా కట్టెలు మర్చిపోయానని, వాటిని ఉతికేసాను. నన్ను క్లీన్ చేసుకున్నానికి మాత్రం అది నేను యూజ్ చేసేది. మీరు ఎట్లా చేసుకుంటారో మరి నాకు తెలీదు. బట్ నేను మాత్రం ఈరోజు ఈ 5th డే 6th డే ఆర్ 7th డే నాకు బ్లీడింగ్ అయిపోయినాక స్పెషల్గా చేసుకుంటా. అది నా బాడీని కొంచెం మళ్ళీ యాక్టివ్ చేసుకోవడానికి. అండ్ సున్నిపిండి వారానికి ఒక్కసారైనా పెట్టుకోండి, స్కిన్ మంచిగా హెల్తీగా ఉండిద్ది. ఇది నేను చెప్పాలనుకుంటాను ఒక్కోసారి, బట్ మర్చిపోతుంటాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇంక వీటన్నిటిని ఉతికాను కదా, ఆరబెట్టేసాను. నేను కిందకు వచ్చేలోపే 12:30 అయింది. 12:30 అయింది. ఇంకా ఆ టయానికి నేను అన్నం వండుకొని తిన్నాను అనమాట. పొద్దునే నేను బ్రౌన్ రైస్ నానబెట్టేసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంతా నానబెట్టుకుంటాను, అది నాకు సరిపోయిద్ది అనమాట. అంటే ఫస్ట్లో ఎక్కువ తినలేకపోయాను కానీ ఇప్పుడు టీ గ్లాస్ మొత్తం తినేస్తున్నాను. బ్రౌన్ రైస్ ఎంత తిన్నా ఇబ్బంది లేదు అసలు. బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం, పాలిష్ లేని బియ్యం, అంతే మనం తినే బియ్యమే. అండ్ ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేస్తాను. ఇంక పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా నేను తాగింది 1 లీటర్ నీళ్ళు అనమాట. అది మర్చిపోయాను మధ్యలో తాగడము. ఇంక ఇప్పుడు ఎలాగో దప్పిగ్గా ఉన్నానని తాగేసా. ఆ చెమ్ము 6 లీటర్ ఉండిద్ది, ఆ చెమ్ము నిండా తాగేస్తా ఒకసారి, అయిపోయింది. ఇంకా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు నేను బ్రౌన్ రైస్ వండుకుంటున్నానులే, పొయ్యి మీద పెట్టేసా. నా స్నానము ఇల్లంతా క్లీనింగు అంతా అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు చల్లేటప్పుడు నార్మల్గా నేను పసుపు నీళ్ళు చల్లుతాను మొత్తం మళ్ళీ. ఇప్పుడు ఇల్లంతా పసుపేసి తుడిసినా సరే, నేను పసుపేసి తుడుచుకున్నా సరే, మళ్ళీ అంతా పసుపుతో చల్లేటప్పుడు నీళ్ళని అపవిత్రో పవిత్రో సర్వావస్థంగతో విస్మరేత్ పునరేకాక్ష సవాహ్య అభ్యంగనం శుచి అని ఒక శ్లోకం ఉంటుంది. ఇది నాకు డిగ్రీలో ఉన్నప్పుడు కామేశ్వరి ఫ్రెండ్ నేర్పించింది అనమాట ఆ శ్లోకాన్ని. సో అప్పటి నుంచి పూజలు చేసినా లేదంటే ఇట్లాంటి ఏదైనా లైక్ ఇది కూడా కొంచెం మనం ఇలాగే చూస్తాం కదా,
సో మళ్ళీ అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పూజ చేసినా సరే పసుపు నీళ్ళు చల్లినప్పుడు ఆ శ్లోకం చదివేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. అది మీకు ఒకవేళ మళ్ళీ వినాలి అనుకుంటే వెనక్కి పోయి వినండి. ఫోన్లో కూడా ఉంటుంది. ఒకసారి దాన్ని పెట్టుకొని మీరు నేర్చుకోండి, మంచిది. అన్నం వండేసుకున్నాను, దోసకాయ పచ్చడి వేసుకొని తింటున్నాను. నేను కూర్చొనే తిన్నాను, కాకపోతే ఇంకా అక్కడితో అయిపిస్తాము వీడియో అని చెప్పి నిల్చున్నా అంతే. చేత్తోనే తినేసా. ఇంకా విషయం ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత ఈ ఒక్క ముద్దైనా అన్నం తినకుండా బయటికైతే వెళ్ళొద్దు. అన్నం తినకపోయినా ఏదో ఒకటి తినండి, తినేసే బయటికి వెళ్ళండి ఒకవేళ వెళ్ళే పని అయితే. ఇది మా అమ్మ చెప్పింది. ఇంకేమన్నా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? బాయ్ బాయ్.